ఓనమాలు. వీరశైవులు తన మత ప్రచారం కోసం గోళకీ మఠాలు నెలకొల్పారు. వీటిలో శైవ సాంప్రదాయిక విద్యను సంస్కృత భాషలో నేర్పేవారు. ఇవి నాటి వీరశైవుల గురుకులాలు. తూర్పు చాళుక్య యుగంలో వేద విద్యల కోసం స్థాపించబడ్డ ఘటిక స్థానాల వలె ఈ యుగంలో గోళకీ మఠాలు ఏర్పడ్డాయి. ఈ మఠాల పోషణకై రాజులు గ్రామాల్ని, ధనికులు భూముల్ని దానం చేసేవారు. శివదీక్షలో పొందిన బ్రాహ్మలే ఈ మఠాల్లో గురువులుగా ఉండేవారు. వీరశైవం మునికిలోకి వచ్చిన కొత్తల్లో నాటి శివాలయాల్లో తంబల వాళ్ళు పూజారులుగా ఉండేవారు. అయితే ఈ మఠ గురువుల సలహా మేరకు కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో ఆంధ్రాలోని అధిక సంఖ్యమైన శివాలయాల్లో ఈ తంబళ్ళు తొలగించబడి వారి స్థానాల్లో వెలనాటి బ్రాహ్మణ అర్చకులుగా నియమించబడ్డారు. తెలుగు బాలబాలికలకు ఓనమాలతో అక్షరాభ్యాసం చేయడం మనందరికీ తెలిసిందే. ఓం నమః శివాయ అనే శివమంత్రంతో ఆ రోజుల్లో విద్యాభ్యాసం చేసేవారు. సిద్ధం నమః అని కూడా రాయించేవారు. ఉత్తర భారతంలోనూ కేరళలోనూ శ్రీ గణేశాయ నమః అని అక్షరాభ్యాసం చేసేవారు. కొన్ని వందల సంవత్సరాలు దాటినా మన పిల్లల విద్యాబోధనపై నేటికి ఈ మత ప్రాబల్యం ఉన్నదంటే మన బ్రతుకులపై, మన చావు పుట్టుకలపై, చివరికి మన బిడ్డల చదువులపై ఈ మత ప్రభావం ఎంత గాఢంగా ఉందో తెలుస్తుంది. ఎన్ని మతాలు మారినా, ఎన్ని సాంఘిక కల్లోలాలు వచ్చినా, ఘటిక స్థానాలు, గోళకీ మఠాలు పుట్టుకొచ్చినా నాటి ప్రజల్ని మతము, మత విద్యాపీఠాలు అందులో నేర్పే యావత్ మూఢ విశ్వాసాల బ్రహ్మజముళ్ళు మాత్రం మొదలలేదు.